దీనాతి దీనంగా, జాలిగా, సన్నగా, ఎడతెగని ఏడుపు. ఎవరిది చెప్పమా ఈ ఏడుపు? క్రమంగా అది సన్నపడి నెమ్మదిగా ఆగిపోతుంది. అప్పటికి ఇంకా బాగా తెల్లవారలేదు. చెట్టు మీద కాకులు కావుమని అరుస్తున్నాయి. కొంచెం చలిగా ఉంది. అందుచేత మళ్ళీ అలాగే దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నాను. తిరిగి మరింత హృదయ విదారకంగా, సన్నగా, జాలిగా అదే ఏడుపు. ఉలిక్కిపడి లేచాను. అది మా ఇంటి వీధి అరుగు మీద నుంచే వినపడుతోంది. యువతలకి వచ్చి ఓరగా వేసి తలుపు తెరిచి చూశాను. దుమ్ము కొట్టు తెల్ల ఎలక్ట్రిక్ లైట్ గుడ్డి గుర్తుల్లో పసివాడప్పుడు ఒక్క తిప్పుకోకుండా గొంతెత్తి రాగాలు పెడుతున్నాడు. అప్పటికి నాకంతా బోధపడింది. వాడు మా పని మనిషి నాగమ్మ కొడుకు. ఆ పిల్లవాడికి ఇంచుమించుగా 3 ఏళ్లుంటాయి. పొట్ట బాగా ఊరటిల్లింది. కాళ్ళు చేతులు సన్నపడ్డాయి. ముక్కలు 2 వాచాయి. ముఖం పాలిపోయింది. కామెర్లు జబ్బేమో కళ్ళు కొంచెం పచ్చబడ్డాయి. చుట్టూ చిందర వందరగా జీరాడుతుంది. ఉండి మరింతగా గొంతెత్తి ఏడుస్తున్నాడు. వాడి ఆక్రోశం వింటుంటే ప్రపంచంలో దుఃఖం అంతా చిన్నారి గొంతులోనే కూడు కట్టుకున్నట్లుగా వినపడింది. దానిలో ఎంత దారుణ యాతన! వాడికి ఇంతకు మునుపు కొన్నాళ్ల పాటు జ్వరం కాసి నింబళించిందని విన్నాను. అది మళ్ళీ తిరగబెట్టి చిట్ట చివరికి ఇలాగ కడుపులో పెట్టి బల్లగా మారుతోంది కాబట్టి ఆ జబ్బు ఇంతగా ముదిరిపోయిందని నాకు తెలియదు. నేను మరి ఆ ఏడుపు వినలేకపోయాను. నాగమ్మ గట్టిగా పిలిచాను. మా ఇంటి పెరట్లో అంట్లు తోముతున్న నాగమ్మకి ఆ పిలుపు వినపడిందో లేదో అని మరింత గట్టిగా కేకపెట్టాను. చేస్తున్న పని అలాగే విడిచిపెట్టి చేతులు తడుపుకుంటూ నాగమ్మ నా దగ్గరికి వచ్చి తెల్లబోయి చూసింది. తిన్నగా తెల్లవారిందో లేదో అప్పుడే ఇంట్లో ఏమిటి గోల? మధ్యాహ్నం వీడిని కూడా ఎందుకు వెంట పెట్టుకొస్తున్నావు? ఇంట్లో దిగబెట్టి రాలేకపోయావా? ఇంటి దగ్గర వీడిని సముదాయించేవాళ్ళు ఎవరు లేరు బాబు. దిక్కు ముక్కు లేని దాన్ని ఏం చేయమన్నారు బాబు? మీ పిల్ల ఉందిగా, బొత్తిగా చిన్న పిల్ల, దానివల్ల ఏమవుతుంది బాబు? అందుకని వీడిని తీసుకొచ్చి నా నెత్తి మీద కూర్చోబెడతావా? గట్టిగా గొంతెత్తి అరిచాను. పని మనిషి మరి సమాధానం చెప్పలేదు. ఆ పసివాణ్ణి ఎత్తుకొని ఎంతో ఆప్యాయంగా సముదాయించింది. మరి కొంతసేపటికి వాడి ఏడుపు తగ్గింది. నాగమ్మ పిల్లవాడిని అక్కడే కూర్చోబెట్టి తిరిగి పనిలోకి వెళ్ళిపోయింది. వాడు కనపడినంత వరకు దీనంగా తల్లివైపే చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. నాగమ్మ మా ఇంట్లోనే కాక ఇంకా 7-8 మంది ఎరుగు పొరుగుల ఇళ్లలో కూడా పాచి పని చేస్తూ అంట్ల గిన్నెలు చెంబులు తమ్ముతూ ఉంటుంది. ఒక్కొక్క ఇంటి వల్ల ఆమెకి 7-8 రూపాయల దాకా అమ్ముతుంది. ఇంకా బట్టలు ఉతకడం, బజార్కి వెళ్ళి కూరలు తేవటం మొదలైన పై పనులు కొన్ని చేయించుకొని మా ఇరుగు పొరుగులలో కొందరు 10 రూపాయల దాకా ఇస్తుంటారు. పోయినవాడు పోగా నాగమ్మకి 2 పిల్లలే మిగిలారు. పెద్దది ఆడపిల్ల, దానికి ఇంకా 5 ఏళ్ళు నిండలేదు. మా వీధి చివర ఒక చుట్టుగుడి శ్రద్ధకి తీసుకున్న నాగమ్మ దానిలో ఉంటుంది. అందరి ఇళ్లలోనూ పనులన్నీ తెముల్చుకోవాలని తెల్లవారుజామునే పని మొదలుపెట్టి బాగా పొద్దెక్కేదాకా చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇళ్లలో మిగిలిన చద్దెన్నాలు, కూరలు, పచ్చళ్ళు, ఊరగాయలు, పులుసులు అడిగి తీసుకువెడుతూ ఉంటుంది. అలాగే పాటుపడుతున్న ఆమెకు రోజు గడవటమే కష్టంగా ఉంది. అయినా ఎలాగో అలాగే తన సంసారాన్ని నెట్టుకు వస్తూ ఉంటుంది. నాగమ్మ అంత దిక్కుముక్కు లేనిదేం కాదు. మొగుడంటూ ఒకడున్నాడు. కానీ అతగాడు ఒక తీరు తెన్ను లేనివాడు. దొరికినప్పుడు ఏదో కూలీ పని చేస్తుంటాడు. కానీ పచ్చి తాగుబోతు. తన సంపాదనలో చాలా భాగం తాగుడికే
దువారు చేస్తూ ఉంటాడు. సామాన్యంగా సాయంత్రం అయ్యేసరికి తప్ప తాగి వచ్చి నాగమ్మతో ఏదో తగాదా పెట్టుకుని నానా హంగామా చేసి చావగొడతాడు. ఒక్కొక్కప్పుడు కూలీ నాలి దొరకకపోతే భార్యని డబ్బు తెమ్మని వేధించు తింటాడు. చేతిలో డబ్బు ఏదైనా మిగిలితే కాదనకుండా నాగమ్మ కొద్దో గొప్ప ఇస్తూనే ఉంటుంది, లేనినాడు లేదంటుంది. కానీ అతడు ఆ మాట నమ్మడు. డబ్బు ఇవ్వలేదని పెద్ద పెట్టున రవస చేస్తుంటాడు. నాగమ్మ నానా తిట్లు తిట్టి కొట్టి ఇళ్ళు ఎగిరిపోయేటట్టు కేకలు వేస్తూ వీధిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ ఇంటికి తిరిగి వస్తాడో ఎవరికి తెలియదు. ఒక్కొక్కప్పుడు ఆ కోపంలో కూలీ నాలి కోసం పై గూడకి ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటీవల 4-5 నెలలు గడిచినా మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎప్పటికి తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. అయినా మా పని మనిషి దిగులు పడకుండా అలాగే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా నాగమ్మ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ జరిగిపోలేదు. ఆమెది ఎప్పుడూ నవ్వుతూ పేరుతూ ఉండే స్వభావం. కానీ ఇటీవల పసివాడి కడుపులో బల్ల పెరిగిన కొద్దీ ఆ చిరునవ్వు కాస్త మటుమాయమైనది. మరునాడు నాగమ్మ పనిలోకి రాలేదు. మా ఆవిడే పాచి పని చేసుకుంటూ ఉంది. ఇదేమిటి నువ్వు చేసుకుంటున్నావు పని, నాగమ్మ ఏం చేత రాలేదు? నాకేమీ అంత పట్టక అడిగాను. పిల్లవాడి ఒంట్లో బొత్తిగా బాగాలేదుట, అందువల్ల నాగమ్మ రాలేదుట. ఓహో అలాగా. ఏదో ఇబ్బంది వచ్చి పడిందని చెప్పి నాగమ్మ అప్పుడప్పుడు పనికి రావడం మానేస్తూ ఉంటుంది. మా పని మనిషికి అది అలవాటే, అందుచేతనే రాలేదేమో అనుకున్నాను. మరి కొంతసేపటికి మా ఆవిడ నా దగ్గరికి వచ్చి నెమ్మదిగా నసికింది. నాగమ్మకి ఈ నెల జీతం ముందరే కావాలటండి, పాపం పిల్లవాడికి మందులేదో కొనాలటండి. నేను కొంతసేపు తటపటాయించాను. నాగమ్మకి మేము ఇచ్చేది 8 రూపాయలే. అయితే మొన్ననే కిందటి నెల జీతం అంతా ఇచ్చేశాను. మళ్ళీ అంతలోనే జీతం తెమ్మంటే ఎలాగా? సరేలే, ఎలాగో అలాగా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకుని మారు మాట చెప్పకుండా ఆ పని 8 రూపాయలు మా ఆవిడ చేతిలో పెట్టాను. వెంటనే ఆమె అవి తీసుకుని వెళ్ళి పని మనిషికి ఇచ్చింది. ఆ మరుసటి రోజు నాగమ్మ పనిలోకి వచ్చింది. కానీ ఆ మరునాడు రాలేదని మా ఆవిడ చెప్పింది. కారణమేమో మాకెవరికీ తెలియదు. అయితే తాము పొద్దెక్కిన తర్వాత జబ్బుతో చిక్కి శల్యమైన పసివాణ్ణి భుజం మీద వేసుకుని నాగమ్మే మా ఇంటికి వచ్చింది. విపరీతమైన భయంతో ఆందోళనతో ఆమె ముఖం కలపెలలాడిపోతుంది. కట్టుకున్న చీర అలుగుడ్డలా తయారైంది. ఇక పిల్లవాడి మాట చెప్పనే అక్కర్లేదు. వెర్రి భయంతో పాటు నీరసం, నిస్త్రాణ పసివాడి ముఖంలో తాండవిస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆయాసపడుతూ కనిపించాడు. తడబడుతున్న మాటలతో నాగమ్మ తన గోడు అంతా వెళ్ళబోసుకుంది. అర్జెంటుగా మా వాడికి మందేదో కావాలని డాక్టర్ గారు సీటీ రాసి ఇచ్చారు బాబు. ఒక్క 10 రూపాయలుంటే ఇప్పించండి. కష్టపడి ఎలాగో అలాగా మీ రుణం తీర్చుకుంటాను బాబు. కాస్త ఈ సాయం చేసి పెట్టండి. నాగమ్మ పరిస్థితి మీద నాకు కొంచెం జాలి కలగలేకపోలేదు. కానీ అయితే మాత్రం చీటికి వాటికి డబ్బు కావాలంటే నేను ఎక్కడి నుంచి తేవగలను? అదే సంగతి నెమ్మదిగా నచ్చచెప్పాను. మాటికి సొమ్ము కావాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను నాగమ్మ? మొన్ననే కదా ముందుగా కావాలంటే పని మనిషి 18 రూపాయలు నీకు ఇచ్చాను. అంతలోనే మళ్ళీ ఎక్కడి నుంచి తేగలను చెప్పమా? అయినా పని మనిషి అక్కడి నుంచి కదలేదు. ఆమె కళ్ళు నీళ్ల పర్యంతం అయినాయి. కానీ అది కష్టం మీద ఆ ధోరణి దిగమింగుని అదే మాట రెట్టించింది. ఆ పైన మా ఆవిడ కూడా నా దగ్గరికి వచ్చి ఆ 10 రూపాయలు ఎలాగో అలాగా సర్ది సాయం చేయవలసిందని సిఫార్సు చేసింది. నెలలో మొదటి వారం గడవక ముందే నా జీతం రావడాన్ని చాలా వరకు హరించిపోతాయి. మిగిలిన కొద్దీ మొత్తంతోనే నెలంతా గడవాలి. మేము మాత్రం పెద్ద ఆస్తులున్న వాళ్ళమా ఏమన్నాను. మా పట్టణం హై స్కూల్లో నేను ఒక హిస్టరీ అసిస్టెంట్ని.
నాకు చేతికి వచ్చే జీతం అంతా కలిసి 200. ఆ పైన మా ఇంట్లో సగం అద్దెకిచ్చి దాంతో వచ్చిన రాబడితో 5 పిల్లలు మేము అతి కష్టం మీద ఎంతో గుట్టుగా కాలక్షేపం చేస్తున్నాం. మాకంతకన్నా వేరే ఆస్తిపాస్తులు లేనే లేవు. అయినా పని మనిషి పరిస్థితిని బట్టి పోనీ సాయపడదామనిపించింది. లోపలికి వెళ్ళి 10 రూపాయల నోటు తీసుకొచ్చి నాగమ్మ చేతిలో పెట్టాను. ఆమె కళ్ళల్లో కృతజ్ఞతతో తొణికేసలాడింది. నాగమ్మ మరునాడు యథాప్రకారంగా పనిచేయడానికి వచ్చింది. ఇన్నాళ్ళ నుంచి పనికి తిన్నగా రాలేకపోయినందుకు మా ఆవిడ దగ్గర నచ్చుకుంది. కానీ అదెంతసేపు ఉండలేదు. ఆదరాబాదరాగా పని ముగించుకుని వెంటనే వెళ్ళిపోయింది. అయితే పని చేయడానికి రావడాన్ని బట్టి పసివాడి పరిస్థితి కొంత మెరుగుపడి ఉంటుంది అనుకున్నాను. అదే మాట కాఫీ తీసుకుంటున్న సమయంలో మా ఆవిడతో అన్నాను. నాగమ్మ వచ్చినట్టుందే, పిల్లవాడికి కొంత గుణం కనిపించిందా, మొదటిసారిగా ఉన్నట్లేనా? మా ఆవిడ ఉసురుమని నిట్టూర్చింది. ఏం నింపాది అలాగే ఉందట, కానీ జ్వరం మాత్రం చాలా వరకు తగ్గిందట. అలాగా, జ్వరం తగ్గిందంటే బాగా గుణం కనపడిందన్నమాట. దానికి తిన్నగా సమాధానం చెప్పకుండానే మా ఆవిడ వెళ్ళిపోయింది. వేగుజాన కుటుంబం జమా ఖర్చుల సర్దుబాట్ల గొడవల్లో పడి ఆ పిల్లవాడి మాటే ఆలోచించటం లేదు. ఆ పైన 2 రోజుల తర్వాత పిల్లవాడిని భుజం మీద పెట్టుకొని నాగమ్మ ప్రొద్దున్నే నాకెదురుగా నిలబడి వాడిని చూడగానే మళ్ళీ డబ్బు కోసమే వచ్చిందని పసిగట్టి ముఖం చిట్లించుకున్నా. అయినా ఏదో ఒకటికి అడగాలి గనక విసుక్కుంటూ అన్నాను. ఎలాగుంది మీ వాడికి? కొంచెం నయమేనా? నా ధోరణి గమనించి నాగమ్మ నీళ్ళు ఉన్న దిగాలు పడింది. నిన్న మొన్న కొంచెం నింపాదిగానే ఉంది బాబు, కానీ ఇదేం మాయ రోగమో గాని తెల్లవారేసరికి మళ్ళీ తిరగబెట్టింది. నిలుచున్న పడంగా ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలని అంటున్నారు డాక్టర్ గారు. ఒక్క 12 రూపాయలు ఉంటే ఇప్పించి పసివాడి ప్రాణం దక్కించండి. ఆయన వెంటనే ఇంజెక్షన్ కొని తీసుకురమ్మంటున్నారు. ఇది ఇస్తే తప్పకుండా గుణం కనిపిస్తుంది అంటున్నారు. బాబు, ఒక్క 12 రూపాయలు చాలు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను. తొందరగానే మీ అప్పు తీర్చివేస్తాను. కొంచెం కనికరించండి బాబు. నాకు చికాకు విసుగు ఒక్కసారి తనకెక్కాయి. ఒళ్ళు మండిపోయింది. ఆ పసివాడి పరిస్థితి చూస్తే కొంచెం మనసు కరగలేకపోలేదు. కానీ అయితే మాత్రం వాడేమి చేయగలడు, నా వంటి వాడేం చేయగలడు? బాకీలన్నీ పూర్తిగా తీర్చివేయగా ఆ నెలలో నా దగ్గర మిగిలిన సొమ్ము 15 రూపాయలే. అందుకు 12 రూపాయలు నాగమ్మకి ఇచ్చేస్తే నెలాఖరు దాకా నాకు ఎలా గడుస్తుంది? ఇంకా ఈ నెలలో 20 రోజుల దాకా గడవాలి కదా. ఎంతటి అవాంతరం వచ్చినా నేను ఎవ్వరిని చేయవదులేమని నోరు విడిచి అడగను. అదీగాక నాగమ్మ నా మెత్తదనం జాలి అలుసుగా తీసుకున్నదని కూడా కనిపెట్టేశాను. ఇక మెత్తబడకూడదని నిశ్చయించుకున్నాను. అయినా నెమ్మదిగానే నచ్చ చెప్పాను. చూడు నాగమ్మ, అస్తమానము సొమ్ము తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తేగలను చెప్పు. ఇవ్వగలిగినంత వరకు ఇచ్చాను. ఇక నా వల్ల కాదు. ఈ విధిలో ఇంకా చాలా ఇళ్లలో పనిచేస్తున్నావుగా, ఇంకెవరినైనా అడిగి తీసుకో. ఇంకా నా దగ్గర ఒక్క చిల్లిగా కూడా లేదు, తెలిసిందా? ఇంతకు మునిపే అందరినీ అడిగాను, కొంచెం తీసుకున్నాను బాబు. ఇంకా ఎవరిని అడిగినా ఎన్నిసార్లు బ్రతిమాలకున్నా లేదు పొమ్మని కసిరి కొడుతున్నారు. ఎవ్వరూ ఇవ్వలేదు బాబు. నాగమ్మ మరింత దీనంగా ప్రాధేయపడింది. ఆ సమయంలో పసివాడు మా మధ్య జరుగుతున్న గొడవ విని భయపడినట్లున్నాడు. పిక్కమొహంతో ఏడుపును మొదలుపెట్టాడు. ఆ ఏడుపు వినపగానే నాకొక్కసారిగా ఒళ్ళంతా తేళ్లు జల్లు పాకినట్లయిన అనిపించింది. అనవసరంగా ఈ గొడవంతా నా మీద విరుచుకుపడిందేంటి అనుకుని విసుక్కున్నాను. మరి భరించలేక నాగమ్మ కేసి చురచురా చూసి కష్టమన్నా. అయితే నన్నేం చేయమంటావు? చేతనైనా ఇంకెవ్వరినైనా అడుగు, లేకపోతే ఆ పైన నువ్వేం చేసుకుంటావో చేసుకో. అంతేగాని మా ఇంట్లో మాత్రం గొడవ చేయకు, తెలిసిందా?
ముందుగా కదులు ఇక్కడి నుంచి, ఏం కదలవే. నాగమ్మ భుజం మీద పడుకున్న పసివాడు నా గావు కేకతో హడలెత్తిపోయి గొంతెంతి రాగాలు ఆలపించాడు. వాడి కడుపులో బల్ల ఇప్పటికే బాగా పెరిగిపోయి గుండె మీదకి ఎగదనింది. కళ్ళు రెండు మరింతగా పాచబడ్డాయి. ఆ పసివాడి చూపుల్లో భరించలేని యమయాతన, భీతి, ఆందోళన. అంత గట్టిగా విదిలించి వేసిన నాగమ్మ అక్కడి నుంచి కదలలేదు. బెంబేలు పడిన ముఖంతో వాడు రెప్పపాటైనా లేకుండా నా వైపే చూస్తున్నాడు. మావిడ అంతలోనే అందుకొని పని మనిషిని గట్టిగా కసురుకుంది. ఏమిటి నాగమ్మ, ప్రొద్దున్నే ఈ గొడవ? మాటి మాటికి 10-12 తెస్తుంటే తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాము మేము మాత్రం? ఇక అప్పో సొప్పో చేస్తే గానీ మాకే ఈ నెలంతా గడవదు. అటువంటప్పుడు నీకు ఎక్కడి నుంచి తేగలం చెప్పు? చేతిలో ఉన్నప్పుడు నీకెవరైనా లోటు చేశామా? నీకు మొన్న అడగగానే 10 రూపాయలు ఇవ్వలేదు. కాస్త పక్కింటి వారిని అడిగి తీసుకో. మళ్ళీ అడిగితే మాత్రం సాయం చెయ్యకపోలే. అంతేగాని మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకు. వెళ్ళు మరి. మా ఆవిడ కూడా అలాగా సన్నగా చివాట్లు పెట్టేసరికి నాగమ్మకి ఇంకా మాట పెగలలేదు. పైకి ఉబ్బుతున్న ఏడుపంత లోపలే దిగమింగుకొని ఇరుక్కున వెనక్కి తిరిగి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజుల దాకా నాగమ్మ మా గడప తొక్కలేదు. ఆపదలో ఆదుకోలేదన్న కోపంతో ఇక మా ఇంట్లో పని చేయడమే మానుకుందేమో అనుకున్నాం. ఆ 2 రోజులు ఇంటి పని అంతా మా ఆవిడే చేసుకుంది. 3వ నాటి సాయంత్రం నేను స్కూల్ నుంచి దిగి వచ్చి పడకుర్చీలో విశ్రమించగానే మా ఆవిడ కాఫీ కప్పు నా చేతికి అందించింది. ఏం ఈ వేళలో నాగమ్మ వచ్చిందా? యథాలాపంగా అడిగాను. మధ్యాహ్నం బాగా చల్లబడ్డాక వచ్చింది. పెరట్లో పని చేస్తుంది పాపం. దాని కొడుకు పోయాడటండి. అయ్యో పాపం, అలాగా? ఎప్పుడు? నిన్న సాయంత్రమే పోయాడట. 2 రోజుల క్రితమే తీసుకొస్తే తప్పకుండా మాట దక్కి ఉండేదని డాక్టర్ గారు అన్నారట. ఇక ఇప్పుడు వ్యవహారం చెయ్యి దాటిపోయిందని నాగమ్మ మీద విసుక్కున్నాడట. అయినా పాపం ఆయన మందులేవో ఇచ్చి ఇంజెక్షన్ చేసి చేయగలిగినంత చేశాడు. ఇంతకీ ఆ దైవం చిన్న చూపు చూసింది వలన ఎవరు మాత్రం ఏం చేయగలిగితే ఉందండి. ఆ సంగతి వినగానే నా మనస్సు చిగుక్కున్నది. వెంటనే వెళ్ళి పని మనిషితో ఒకసారి పలకరించి ఓదార్చాలనుకున్నాను. కానీ నాకు మంచలేదు. మా ఆవిడ అది అంతటితో తుంచి వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ పైన నేను పరిపరి విధాలా మదనపడ్డాను. అడగగానే ఆ 12 రూపాయలు నాగమ్మకి ఇచ్చి ఉంటే ఆ పసివాడు తప్పకుండా బ్రతికి ఉండేవాడని పశ్చాత్తాపడ్డాను. అన్నీ ఆ దైవం నెత్తి మీదకి నెట్టివేయటం వట్టి ఆత్మవంచనే కాగలదని నిశ్చయించుకున్నాను. పెరట్లో పని చేసుకుంటూ నాగమ్మ అప్పుడప్పుడు కొడుకును తలుచుకుని కుమిలి ఏడుస్తుంది. ఆ ఏడుపు వింటున్న కొద్ది చేతులా నేనే ఆ పసివాడిని చంపివేశాననిపించింది. ఉసురుమని ఒక వేడి నిట్టూర్పు విడిచి పెట్టాను. కానీ మరి కొంతసేపటికి నా పశ్చాత్తాపం తలుచుకుంటే నాకే నవ్వు వచ్చింది. లోకంలో అనేక దుస్సంఘటనల వెనకాల లెక్కలేనన్ని కారణాలుంటాయి. ఎన్నెన్నో పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. అటువంటప్పుడు నాగమ్మ కొడుకు మరణానికి నేను ఒక్కడనే కారకుండాని మదనపడటంలో అర్థమేమిటి? ఆ పిల్లవాడి కడుపులో బల్ల బయలుదేరుతున్నప్పుడే నాగమ్మే బాగా అశ్రద్ధ చేసి ఉండొచ్చు. ఇంకా ముదిరి చేయి దాటిన పరిస్థితుల్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండవచ్చును. ఆ పైన డాక్టరు రోగ నిర్ధారణలో కొంత పొరపాటు పడి ఉండవచ్చును. ఇంకా పద్యపానాదులో కూడా అశ్రద్ధ జరిగి ఉండవచ్చు. అసలు అనడానికి తినటానికి తగిన తిండి లేకపోవటం వల్ల ఆ రోగం పొట్టమరించి ఉండవచ్చు. జనం సరి అయిన ఆహారం తీసుకోకపోవటం వల్లనే రోగాలు పెరిగిపోతున్నాయని పెద్ద నిపుణులు అంటున్నారు కదా. ఆ తరువాత నలుగురు అనుకున్నట్లు ఆ దైవం అనుకూలించకపోవటం వల్ల కూడా ఆ పసివాడు అలాగా చనిపోయి ఉండవచ్చు.
ఇలా ఎన్నెన్నో కారణాలు ఉండవచ్చునని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు లేనిపోని మదనతో నేనెందుకు బాధపడాలి? నా బేలతనము, లేనిపోని జాలి తలుచుకుంటే నాకే నవ్వు వచ్చింది. అంతలోనే తిరిగి నాగమ్మ ఏడుపు వినపడింది. నాలో మళ్ళీ మదన బయలుదేరింది. అదే సమయంలో ఆ పసివాడి దురదృష్టానికి నాకు కూడా కొంతైనా జవాబుదారీ లేకపోలేదనిపించింది. కానీ ఇలాంటి స్వల్ప బాధ్యతలను వెర్రిమురిగా ఆలోచిస్తూ కూర్చుంటే మరి బ్రతుకు బాటలో అడుగు పడటమే కష్టమైపోగలదని స్ఫురించింది. కనుక ఇక ఆ మాటలే తలబెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. అయితే ఆ సాయంత్రం అంతా గజిబిజి ఆలోచనతో, లేనిపోని మదనతో సతమతమయ్యాను. కాస్త కాలక్షేపానికని ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక అది వట్టి చవకబారు స్టంట్ పిక్చర్ అని తెలిసింది. పోనీలే అనుకుని టికెట్ తీసుకుని హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఆ వేళ ఆ స్టంట్ పిక్చర్ కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. అప్పటికి నా మనసు పూర్తిగా తేలికపడింది. ఇంటికి తిరిగి వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేసి భోజనం ముగించుకున్నాను. పరుపు మీద పడుకుని చేతికి దొరికిన పాత డిటెక్టివ్ నవల చదవటం మొదలు పెట్టాను. మరి కొంతసేపటికి ఆవలింతలతో పాటు నిద్ర ముంచుకు వచ్చింది. హాయిగా నిద్రపోయాను. కానీ తెల్లవారుజామున మగత నిద్రలో నా అంతరాంతరాంగాలలో రెప్పపాట్లైన అనుకోని ఆ పసివాడి చూపు ప్రత్యక్షమైంది. వాడి ఏడుపు కూడా అలాగే హృదయ విదారకంగా, సన్నగా, జాలిగా, దీనాతి దీనంగా కూడా మ్రోగింది.